మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ మనసు ఉప్పొంగేలా మాట్లాడాడు. నిన్ను చూడాలనితో మొదలుపెట్టి వార్ 2 వరకు ఈ జర్నీ అంతా తనకు తోడుగా ఉన్న ఫ్యాన్స్కి కృతజ్ఞతలు చెప్పాడు తారక్. మీరు ఇలానే తోడుగా ఉంటే నన్ను ఎవరూ ఆపలేరని అన్నాడు. హృతిక్ రోషన్ కహోనా ప్యార్ హై టైంలోనే ఆయన డాన్స్కి ఫిదా అయిపోయా. ఆయన చూసి డాన్స్ ఇలా చేయాలని స్ఫూర్తి పొందా. ఈ సినిమాలో ఆయనతో కలిసి డాన్స్ చేశా అన్నారు ఎన్టీఆర్. ఇది నాటు నాటు లాంటి పోటీ పాట కాదు, మంచి ఎంకరేజింగ్ సాంగ్. సోషల్ మీడియాలో హృతిక్ బాగా చేశాడా, ఎన్టీఆర్ బాగా చేశాడా అన్న డిస్కషన్ వద్దనే అన్నాడు. తెలుగులోకి హృతిక్ రోషన్ తెస్తున్నా, నాలానే నేను ఆయన బాధ్యత తీసుకున్నా. మీరు కూడా నన్ను అభిమానించినట్టుగానే హృతిక్ రోషన్ కూడా అభిమానించండి అన్నారు ఎన్టీఆర్. తన కెరీర్ మొదలుపెట్టిన టైంలో తనకు తోడుగా తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత మీరు వచ్చారంటూ ఫ్యాన్స్ను ఉద్దేశించి మాట్లాడాడు తారక్. ఈ జర్నీలో తన ఫ్యామిలీ సభ్యులు కూడా తనకు సపోర్ట్గా నిలిచారని చెప్పాడు. అమ్మ లక్ష్మి, అన్న స్వర్గీయ జానకిరామ్ని తలుచుకున్నారు. కళ్యాణ్ రామ్, నా భార్య పిల్లలు అందరూ ఈ జర్నీకి సపోర్ట్ చేశారని అన్నారు ఎన్టీఆర్. ఎప్పట్లానే మైక్ అందుకోవడమే ఆలస్యం, ఎన్టీఆర్ తన స్పీచ్ అదరగొట్టేశాడు. వార్ 2లో నేను బాలీవుడ్ వెళ్ళటమే కాదు, హృతిక్ రోషన్ని టాలీవుడ్కి తెస్తున్నా అన్నారు ఎన్టీఆర్. మీ ప్రేమ అంతా కూడా ఆగస్టు 14న వార్ 2 సినిమా మీద చూపించండి అన్నారు ఎన్టీఆర్. యష్రాజ్ ఫిల్మ్స్ టీం అంతా కూడా ఈ సినిమా షూటింగ్ టైంలో నాకు బాగా సపోర్ట్ చేశారని అన్నాడు ఎన్టీఆర్. సినిమా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఒక అద్భుతమైన డైరెక్టర్. వార్ 2 సినిమాను ఆయన తప్ప మరొకరు ఎవరూ చేయలేరని చెప్పాడు ఎన్టీఆర్. సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి, సినిమా చూసిన వాళ్ళు వాటిని మాత్రం బయట పెట్టకండి అని రిక్వెస్ట్ చేశాడు ఎన్టీఆర్. ఇక ఫైనల్గా మీరు ఇలానే నాతో ఎప్పుడు ఉండాలి, మీరు గర్వించే సినిమాలు చేస్తా అన్నాడు తారక్. అదండి సంగతి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.